అక్కడికి రాగానే కలుషితం అయిపోయింది, వ్యర్థాలతో నిండిపోయింది. మానవ కళేబరాలతోని, పశువుల కళేబరాలతోని, పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో ఈరోజు భరించలేని కంపు. ఒకనాడు ఎంత విశాలంగా ఉన్న మూసీ నది ఇవాళ మీకు అందరికీ హిస్టరీ అంతా, చరిత్రను అంతా కూడా మా అధికారులు మీకు చూపించే ప్రయత్నం చేసిండ్రు, వాస్తవాలను వివరించే ప్రయత్నం చేశారు. అలాంటి చరిత్ర ఈరోజు కాలగర్భంలో కలిసిపోతుంది. మన చరిత్రను మనమే ఉద్దేశపూర్వకంగా రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని చరిత్ర కాలగర్భంలో కలిపేద్దామా, లేకపోతే నగరం యొక్క చరిత్రను పునరుజ్జీవింపజేసుకుందామా? ఈరోజు మేము తీసుకొస్తున్న ప్రాజెక్ట్ ఎవరికి వ్యతిరేకం కాదే. ఈరోజు ఒకప్పుడు హైదరాబాద్లో 30 ఫీట్ల రోడ్లు ఉండేవి. అంతెందుకు, అత్యంత శ్రీమంతులు నివసించే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 ఆల్మోస్ట్ 25-30 ఫీట్ రోడ్ ఉండే. ఐ హావ్ సీన్ దట్ రోడ్. మేము పోయేవాళ్ళం. ఈరోజు 150 ఫీట్లకు విస్తరించిన రోడ్ నెంబర్ 45 40 ఫీట్లు ఉండేది. ఈరోజు 150 ఫీట్ రోడ్ అయింది. ఈరోజు పంజగుట్ట నుంచి పైకి పోయేదానికి. కానీ మీరు చూడండి, ఏ రోడ్లు అయినా, ఫ్లైఓవర్లు అయినా, ఓల్డ్ సిటీలో, ఈరోజు ఓల్డ్ సిటీలో సాలార్జంగ్ మ్యూజియం నుంచి ప్రతి ఏరియాలో ఇరుకైన సందులు, నిజాం కట్టిన పట్టణం కాబట్టి ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం రోడ్లు వేస్తే ఈరోజు ఓల్డ్ సిటీలో ఉండే ప్రజలు వాళ్ళే ముందుకొచ్చి స్వచ్ఛందంగా మా రోడ్లను విస్తరించండి, మేము స్వచ్ఛందంగా ముందుకు వస్తాము, మాకు నష్టపరిహారం ఇవ్వండి అంటే ఈరోజు ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరించడానికి గౌలిగూడ నుంచి ఫలక్నమా నుంచి చంద్రాయణగుట్ట వరకు ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. మనం మెట్రో రైలు నిర్మించుకోవడానికి ఇవాళ ఓల్డ్ సిటీలో ఉన్న పౌరులందరూ ముందుకొచ్చి, ప్రజాప్రతినిధులందరూ ముందుకొచ్చి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ముందుకొచ్చి ప్రభుత్వానికే విజ్ఞప్తి చేసి మేము కూడా ప్రపంచంతో పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాం. ఇంకెంతకాలం మేము ఈ మురికి కూపంలో మేము జీవించదలుచుకోలేదు, మాకు సరైన నష్టపరిహారం ఇచ్చి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని ఆ పార్లమెంట్ సభ్యుడు, ఆ శాసనసభ్యులు ముందుకు వస్తే ఈరోజు వేలాది కోట్ల రూపాయలు అక్కడ ఈ నగర అభివృద్ధి కోసం, ఈ రోడ్ల విస్తరణ కోసం, ఎలివేటెడ్ కారిడార్ల కోసం, మెట్రో రైల్ కోసం, మిరాలం ట్యాంక్ కేబుల్ బ్రిడ్జ్ కోసం ఈరోజు మనం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మా ఆలోచన, మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఎవరికో నష్టం కలిగించాలని కాదు. ఎవరైనా మూసి మురికి, ఇప్పుడు మీరు చూసిండ్రు ఎంత కాలుష్యం ఉందో, ఎవరైనా కోరుకొని అక్కడ జీవించాలని అనుకుంటాడా? ఏ ఆధారం లేనోళ్ళు, ఎలాంటి ఆదరణ లేనోళ్ళు, ఏ ప్రభుత్వం ఏమి వసతులు కల్పించనప్పుడు ఇక చివరి మజిలీగా మూసీ నది పరివాహక ప్రాంతంలో వాళ్ళు నివసించాలనుకుంటున్నారు. అక్కడున్న దోమలు, అక్కడున్న కంపు, అక్కడున్న మురికి, వాళ్ళ పిల్లలు పొద్దున్న లేస్తే బడికి పోవడానికి బడి లేదు, వాళ్ళకు వైద్యం లేదు, ఆ పిల్లలకు ఆడుకోవడానికి చిన్న ఆట స్థలం లేదు, నివసించడానికి ఒక కుటుంబం భార్యాభర్తలు కలిసి ఉండడానికి కూడా అక్కడ వసతులు లేవు. వర్షాలు వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు ప్రాణాలు అరిచేత పట్టుకొని అర్ధరాత్రి పూట పరిగెత్తాలి ఎక్కడికో. నిల్వ నీడ లేని వాళ్ళే ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఈరోజు నివసిస్తున్నారు. ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో అటొక కిలోమీటర్ ఇటొక కిలోమీటర్ మొత్తం ఆక్రమించుకొని బుల్డోజర్లు తీసుకొచ్చి మొత్తం కూలగొట్టేస్తాడు రేవంత్ రెడ్డి అంటుండు. అసలు ఏమైనా చదువుకున్న వాళ్ళు, లేకపోతే లోక పరిజ్ఞానం ఉండే వాళ్ళు మాట్లాడే మాటలేనా? వై షుడ్ ఐ డూ ఆల్ దోస్ థింగ్స్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వాటర్ కమిషన్, జలశక్తి మినిస్ట్రీ, దే హ్యావ్ నోటిఫైడ్ సర్టెన్ నామ్స్. అది నేను చేసింది కాదు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు, పార్లమెంట్ సభ్యులు ఉన్న వాళ్ళు పార్లమెంట్లో చట్టం వచ్చినప్పుడు గొప్పగా ఉందని బల్లలు చేర్చి ఆ చట్టాన్ని చేస్తారు. ఆ చట్టాన్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తామంటే మేము అడ్డం పడతామంటారు. ఈ విచిత్రం, ఇలాంటి ఆలోచనలని మనమందరం నియంత్రించాల్సిన అవసరం ఉంది. మనం మాట్లాడాలి. బాగున్నది అనుకున్న వాళ్ళేం ఏమనడం లేదు, అడ్డుకోవాలనుకున్న వాళ్ళేం గట్టిగా అరుస్తున్నారు. ఈ రెండింటికున్న చిన్న తారతమ్యాన్ని ఈరోజు నదీ పరివాహక ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేయడమే కాదు, నదీ పరివాహక ప్రాంతంలో ఒక సంస్కృతిని, ఒక కల్చరల్ కనెక్ట్ని, ఒక హెరిటేజ్ కనెక్ట్ని, ఒక ఎకనామిక్ జోన్ని, ఈరోజు లేక్ రిజర్వేషన్, నేను హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు చాలామంది చాలా రకాలుగా బాధపడ్డారు, చాలా రకాలుగా శాపనార్థాలు పెట్టిండ్రు. కానీ ఈరోజు ఏ లేక్స్ అయితే మేము రిస్టోర్ చేసినామో ఆ లేక్స్ని ఈరోజు అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నప్పుడు వేలాది మంది వచ్చి మన కుక్కట్పల్లి నల్లచెరువు ప్రారంభోత్సవానికి పోతే బిల్డింగ్ల మీద నుంచి వేలాది మంది, నేను రోడ్డు మధ్యలో వెళ్తుంటే ఏదో పక్క దేశంతో యుద్ధం చేసి
మనం సాధించి వస్తే వచ్చినప్పుడు వెల్కమ్ చేసినట్టు, లేకపోతే వరల్డ్ కప్ క్రికెట్ గెలిచిన ప్లేయర్ వస్తే వెల్కమ్ చేసినట్టు కాలనీలో అందరు ఆడపిల్లలు పెద్దలు అందరు వచ్చి స్వాగతం పలికాను. నల్ల చెరువు 100% ఆక్రమణకు గురయ్యి ఒక కలుషితమైన ప్రాంతంగా చేస్తే ధైర్యంగా ఏమన్నా కానీ పర్వాలేదు, ఎవరు ఏమైనా అనుకోండి అని చెప్పి బుల్డోజ్ చేసినాం. బుమ్రక్ దౌలా ఈరోజు ఓల్డ్ సిటీలో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీ ఎదురుగ్గా ఒకప్పుడు ఆ బుమ్రక్ దౌలా నిజాం కుటుంబము తాగడానికి నీళ్లకు అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి అక్కడ వాటర్ రిస్టోర్ చేసి ఫిల్టర్ బెడ్స్ పెట్టి వాటి నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచే వాళ్ళ కుటుంబానికి తాగడానికి నీళ్లు తీసుకెళ్ళి అంత గొప్ప లేక్ని మొత్తం ఆక్రమించుకోవడమే కాబట్టి కలుషితో నిండిపోయింది. వాటి అన్నిటిని క్లీన్ చేసి మన ప్రారంభోత్సవానికి పోతే నార్మల్గా ఓల్డ్ సిటీలో ఇట్లాంటి యాక్టివిటీని అసలు అలౌ చేయరు. వాళ్ళంతా యునైట్ అయ్యి ఒక రకమైన రాజకీయంగా ఒక రకమైన నిర్బంధమైన పరిస్థితులు ఉంటాయి. కానీ వాళ్ళే ముందుకు వచ్చి అక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ ముందుకు వచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్టు మాకు ఇచ్చినావు, ఇంత అద్భుతంగా ఇది వస్తుందని మేము ఊహించలేదు. ఈరోజు వేలాది కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఉదయం మార్నింగ్ వాక్ నుంచి ఈవినింగ్ సాయంత్రం అక్కడ జిమ్ ఓపెన్ ఎయిర్ జిమ్ పెట్టడం, మిగతా లేక్ ఎకానమీ కింద స్వయం సహాయక సంఘాలకు అక్కడ ఏర్పాటు చేయడంతో ఈరోజు ఆర్థిక వ్యవస్థ బలపడ్డది. ఆ పక్కన ఉండే వేలాది కుటుంబాలకు ఒక పర్యాటక కేంద్రంగా మారింది. ఈరోజు ప్రతి అంశాన్ని సాంకేతికంగా ఒక మానవీయ కోణంలో హ్యూమన్ టచ్ మేము ఎక్కడ మిస్ కాలే. ఎవరు అక్కడ నివసించాలని కోరుకోరు. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు దాని పక్కన నివసించగలరా? ఇవాళ అడ్డుకుంటున్న వాళ్ళని ఒక 3 నెలలు వాళ్ళ కుటుంబ సభ్యులు